కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం 6 నెలల్లోనే బయటపడిందన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ పాల్గొన్నారు. 6 నెలలైన జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించలేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించారని విజ్ఞప్తి చేశారు హరీష్ రావు. మనకి రాష్ట్రంలో ఏ రకంగా చూసినా, అభ్యర్థుల పరంగా చూసినా, పార్టీ పరంగా చూసినా ఇలా రాకేష్ రెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం. కాంగ్రెస్ పార్టీ దాని నిజస్వరూపం బయటపడ్డది. 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ దాని మోసాలన్నీ కూడా బట్టబయలైంది. అందరినీ మోసం చేసింది. మహిళలకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులు ఉపాధ్యాయులకు మోసం చేసింది. ఒక్క హామీ అయినా నిలబెట్టిందా మీరు ఆలోచించండి. చెప్పిందేమో చాటాడంత, చేసిందేమో ఆవగించంత. 6 గ్యారెంటీలు అన్నారు. బాండ్ పేపర్ల మీద రాసి మీ అందరి చేతుల్లో పెట్టారు. నమ్మించారు. నమ్మి గెలిచిన తర్వాత ఇవాళ చేతులు ఎత్తింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పారు? 6 అయినాయట. 5 అయినాయా? 6 అయినాయి. మీరే చెప్పాలి. మొదటి హామీ మహిళలకు మహాలక్ష్మి కింద 2500 వచ్చినాయా? వచ్చినాయి. రెండవ హామీ రైతులకు 7500 రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, 500 బోనస్, కౌలు రైతులకు 12,000 వచ్చినాయి. ఎప్పుడన్నా? మూడవ హామీ అవ్వాతాతలకు 4,000 పెన్షన్ వచ్చినారే. 5వ హామీ పేదలందరికీ ఇండ్లు వచ్చినాయా? ఒక్కటి కూడా అమలు కాదు. అందరినీ మోసం చేశారు. ముఖ్యంగా విజ్ఞానవంతులు, మేధావులు, విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు ఇలా మీరు ఆలోచించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే గవర్నమెంట్ పడిపోతుందా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పడిపోదు. కానీ గ్యారంటీల అమలు విషయంలో మొద్దు నిద్రపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గట్టి ఎత్తురోళ్ళం అవుతాం. బిడ్డను అమలు చేయలేదు కనుకని నిన్ను ఓడగొట్టినమని వాళ్ళ కళ్ళు తెప్పించాల్సిన అవసరం. 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తామన్నారు. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. భరోసా కార్డు లేదు, స్కూటీ ముచ్చట లేదు. నిరుద్యోగ యువతకు ఏం